కాదు నా సోదరు సాయిప్రసాదరెడ్డిని, నా సోదరుడు వెంకటరామరెడ్డిని, శివరామరెడ్డిని ప్రతి ఒక్కరిని గెలిపించిన ఈ 4 నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడు మా గుండెలో ఉండాలని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రజలే మాకు ముఖ్యం. మా ప్రజలేంటి మేము ఎవరు అంటుంటారు, మేము ఎన్నోసార్లు ఎక్కడ పార్టీ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి మామా అని అంటే చెప్పేవాడు నేను ఎమ్మెల్యేలకు. నా నియోజక ప్రజలు ఆ తర్వాతే నేను ఇక్కడ ఈ పార్టీలో కూర్చుంటాను తప్ప నాకు ఈ పార్టీ ముఖ్యం కాదని చెప్తున్నాను. ఎందుకంటే మీరు లేదు మనం ఎక్కడి అధికారంలో కూర్చోడానికి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరూ అధికారం వచ్చిన తర్వాత మర్చిపోవాలి చాలా మంది ఉంటారు. కానీ మా కుటుంబం అంటే రాంపురం కుటుంబం మాత్రం ఎప్పుడు ప్రజలు మర్చిపోయే ప్రసక్తే లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాంపురం కుటుంబం పుట్టింది మీకోసం అంటున్నారు. ప్రజా చేయడానికి ఈరోజు మా తండ్రి గారు ఎమ్మెల్యే కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడు రామరావు పార్టీలో మా తండ్రి గారు ఎమ్మెల్యే అంటే మా కుటుంబం అంతా ప్రజాసేవ చేయడానికి పుట్టాం తప్ప ప్రజలు దోచుకోవడానికి పుట్టలేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజలే మా దేవుడు అంటారు, ప్రజలు లేదే మీకు లేదంటారు. ఎన్నోసార్లు చెప్పారు ప్రతి సభలో నాకు దేవుడు ఎవరంటే నా ప్రజలే నా దేవుడే అని చెప్పుకుంటాను. అదే నాకు పెద్ద గొప్ప ఆ మాటే నాకు పెద్ద ముఖ్యమంత్రి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పాల్సింది బాబు మనకు మాట ఇచ్చాడు 6 కానీ 1, 2 చేసి కంటిన్యూ చూస్తున్నారు మనకి ఆయన. ఏ ఒక్కటి కూడా అది జగన్మోహన్ రెడ్డి మనమంతా ఎక్కడ పడితే మీటింగ్లు పెడితే అమ్మ వడి పడిందండి అంటే తల్లి వందనం పెట్టాడు. అమ్మ వడిని ఆయన తల్లి వందనం చేశాడు. కానీ ఎక్కడైనా పోయి ఏ అధికారులు అడుగు, ఏ పిల్లవాడు ఏ పిల్లవాడు తల్లి అడిగా తల్లి వందనం రాదు, అమ్మ వడే చెప్తారు పొద్దుడికి కూడా. ఎందుకంటే అది జల్దీ నోటికి వచ్చే మాట అమ్మవడే కానీ తల్లి వందనం అని ఎవరికి రావడం లేదు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమంటే మనము ఈ నియోజకవర్గ స్థాయి సమావేశం చేశాము, మల్ల మండల సమావేశం చేయాలి. అలాగే మీరు మండలాల్లో నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కన్వీనర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ గ్రామంలో తిరిగి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెనాలి ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్పాడని ఈరోజు చెప్పాడని మనం అదొక్క స్కానింగ్ చేస్తే పేపరు తప్పకుండా అది తీస్తే ఆయన చెప్పిన ప్రతి వాగ్దానంలో ఏ ఒక్కటో 2 తప్ప మిగతా ఏమీ జరగలేదని ఈసారి మీకు తెలియజేస్తున్నాను. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాం. ప్రతి ఒక్కరు తీసుకొని దీని గ్రామాల్లో స్కానింగ్ చేసి ప్రతి ఒక్కరు చూపించాల్సిన అవసరం కూడా మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఎంతో ముఖ్యం. దీని నుంచి మనకు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అంటే సర్పంచ్లు అయితే, ఎంపీటీసీలు అయితే, జెడ్పీటీసీలు అయితే మీ అభ్యర్థి బలంగా చేకూరుతుంది మనకు. ఎందుకంటే ఈ రోజు సుపరిపాలన పెట్టారు కాదని రౌడీ పాలన అని. సుపరిపాలన ప్రజలు తిరుగుతున్నారు కానీ వాళ్ళు చేసుకునేదంతా రౌడీ పాలనే. ఎక్కడ పోయినా రౌడీజమే చేస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడం లేదు. వాళ్ళు ఎక్కడ పోయినా కేసులు పెట్టడమే తప్ప ప్రజలకు సేవ చేయడం లేదు. అలాంటి రెడ్ బుక్ పార్టీ వాళ్ళది. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మనకు 2.0 అని. అంటే అర్థమైందా, 2వ వస్తానమ్మా ముఖ్యమంత్రిగా మీ అంతా చూస్తాను అని తెలుసుకోవాలి మనమంతా. ఆయన ఏం చెప్పాడు, 1.0 చూపించారు ఒకసారి. అంటే ప్రజలకు అంతా మంచితనంగా ఉండి ప్రజలకు సేవ చేయాలి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పని చేయాలి అది ఆలోచనతో పోయాడు ఆ రోజు. ఈ రోజు అది కాదు, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తూ 2.0 అనేది తీసుకొచ్చి కార్యకర్తల్ని నాయకులు చేయబోతున్నారు. రేపు మీరే రేపు ఆయన నాయకులు, మేము కాదు, మీరే నాయకులు అవుతారు. ఆయనకి కార్యకర్తలు నాయకులు సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎవరు ముఖ్యమైన అడిగితే జగన్మోహన్ రెడ్డి నాకు నా కార్యకర్తలు నాయకులే అని చెప్తున్నాడు తప్ప ఎక్కడ పైన ఏ సభలో పైన కూడా ఆయన ఈసారి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు పెద్ద 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, సంపద సృష్టిస్తా అన్నాడు. పాపం
సంపద సృష్టిస్తున్నాడో లే కానీ ప్రజల మీద కరెంటు భారం మాత్రం దండగా మోపుతున్నాడు. ఇప్పుడు 8,000 కోట్లలో అమ్మఒడి వేశాడు. దాని రేపు మళ్ళా కరెంటు బిల్లు వచ్చింది. అలాగే నీకు తీసేస్తామని స్కూల్లో ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ చెప్పేస్తాడు. చూడండి వాళ్ళు కరెక్ట్ చూడండి, వాళ్ళు ఏం కరెక్ట్ కూడా లేదో చూసి తీసేయండి అని చెప్తారు. వాళ్ళు కూడా ఇదే పనే చేస్తారు తప్ప వాళ్ళు ఏమి చేయరు. ఇంకా 8,000 కోట్లు కూడా మనం నెక్స్ట్ తల్లి వందనం మనం అమ్మఒడి అంటాం. వాళ్ళ తల్లి వందనం అంటే కూడా ఎందుకంటే మనకు ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి 9 పథకాల్లో ఆయన ఇంకా దానికంటే ఎక్కువ మించిపోయిన పథకాలు ఇచ్చాడు. ఎక్కడ పోయినా కూడా ఆ రోజు కరోనా వస్తే కూడా ఏ ఒక్క పథకాన్ని నిలబెట్టలేదే. ప్రతి ఒక్క పేదవాళ్ళ కుటుంబాలు బాగుండాలి అది ఆలోచన చేశారు. మీకు కూడా తెలుసు, మీ కుటుంబంలో అకౌంట్ లో పడే డబ్బుల్ని మీ భార్య, మీ చెల్లెలు, మీ అమ్మ వాళ్ళు వెండి బంగారు కొనేయాలని కూడా మీకు అందరికీ తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో. ఈరోజు చెప్తున్నారు ఒక ఇంట్లో 3 పడింది, ఒక ఇంట్లో 2 పడిందని. అవన్నీ ఊరికే చూపించడానికి కానీ ఇంకా దగ్గర నా నియోజకవర్గంలోనే 2,000 మందికి తల్లి వందనం రావాలి. ఇంకా రాలే. దాన్ని ఈరోజు చేస్తాం, రేపు వేస్తాం, ఎల్లుండి చేస్తాం అని చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు కానీ ఏ ఒక్క పని కూడా చేయడం లేదు. ఇవన్నీ కూడా తెలుసుకొని రేపు మనము మండల స్థాయిలో మళ్ళీ నేనే వస్తాను. అందరూ లీడర్లు, నాయకులు, కార్యకర్తలు కూర్చొని మాట్లాడుకొని ఎట్లా మనం గ్రామంలోకి పోతే బాగుంటుందని ఆలోచన చేసుకొని దాని ముందుకు పోదామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారు, ఎన్నో కేసులు పెడుతున్నారు, ఎన్ని రకాల ఏం చేయాలని తెలుగుదేశం చేస్తున్నారు. కానీ ఆ రోజు మనము అధికారంలో ఉన్నప్పుడు మీరే తెలుగుదేశం వాళ్ళని కాపాడారు. మీరందరూ ఆ రోజు కాపాడిన దానికి ఈ రోజు మనకి వాళ్ళు మన మీద కేసులు పెట్టడం జరిగింది. రేపు రాబోయే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పకుండా 2.0 అనేది మాత్రము ప్రసక్తి సభాముఖంగా నిన్ననే చెప్పారు, మీరు విగ్రహాలు బాగా కొడతారు అంటే బొమ్మలు కొడతారు, వాళ్ళు మనుషులు కొట్టలేరు మనోళ్ళని. ఎందుకంటే మనోళ్ళు చూస్తేనే భయం, వాళ్ళకి గడగడగడా అంటే మనం చూస్తేనే. ఎందుకంటే మన నాయకులు, కార్యకర్తలు, గట్టి నాయకులు అలాంటి వాళ్ళని చూసి తడుకోలేక రాజశేఖర రెడ్డి విగ్రహాలు కొడతారు. మళ్ళీ నిన్నే బాబులో మళ్ళీ పెట్టడం జరిగింది. నా దండోపదండాలు వస్తున్నారు ఎక్కడ పోతే ప్రజలు. అంటే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మర్చిపోయే వ్యక్తి ఎవ్వరు లేని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలే ముఖ్యమైనకి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. ఈ పిల్లలు చదువుకోవడానికి ఇచ్చింది ఎవరంటే రాజశేఖర రెడ్డి. ప్రతి కుటుంబంలో ఇల్లు ఉండాలని కోరుకునే వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. ప్రతి రైతు బాగుండాలని కోరుకుని రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. ఇలాంటివన్నీ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ తన తనుడే చేయడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి అయితే ఏమి, అదే రైతులకు రైతు భరోసా అయితే ఏమి, స్కూల్ పిల్లలకి ఇంతగా చెప్తున్నా మనం పోయే స్కూల్లో చూడండి, వాళ్ళు ఇచ్చిన దాన్ని తినిపోయి మళ్ళీ కుట్టుకొని వస్తున్నారు ఆ స్కూల్ పిల్లలే. మనం ఇచ్చినప్పుడు బ్యాగులు ఎలా ఉన్నాయి, ఈరోజు స్కూల్ డ్రెస్ కూడా ఇంకా ఎవరికి ఇవ్వలేదు. మనం ఇచ్చిన స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్ పిల్లలు కడిగిపోతున్నారు. అంటే వాళ్ళు బట్టలు ఇచ్చిన పిల్లలకి ప్రేమ లేదు. ఊరికి ఏదో చెప్పి మాటలు చెప్పి అవి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి రేపు మళ్ళా బ్యాగులు అన్ని చిరిగిపోయాయి. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాగ్ కొంచెం చిరిగిపోయిందంటే కూడా మళ్ళా కొత్త ఇచ్చే పరిస్థితి ఉండేది అప్పట్లో. ఈ రోజు అలాంటివి ఏమి లేవు. స్కూల్ ఈ రోజు ఆ రోజు అన్ని కలర్లు కొట్టి ప్రతి పిల్లవాడు కింద కూర్చోకూడదు నేల మీద అని టేబుల్ మీద బెంచీల మీద కూర్చోబెట్టిన వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి పేద పిల్లవాళ్ళు రోజు ఒక వెరైటీ భోజనం తినాలి, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆ రోజు చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి హాస్పిటల్స్ బాగుండి ప్రతి మన వాళ్ళకి ఏదన్నా జబ్బు రోగాలు వస్తే చూపించుకునే హాస్పిటల్ కూడా బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. హాస్పిటల్స్ 16 గవర్నమెంట్ హాస్పిటల్స్ తెచ్చారంటే చిన్న పిల్లలు చదువుకోవడానికి. అలాంటివి
మళ్ళా ఆయన చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందనే ఆలోచనతో అవి కూడా కొన్ని నిలబెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మంచి పనులు నేను వస్తే మాత్రం ఇలాంటి పనులు చేయను, నేను చేసేదాన్ని దుర్గాపు పనులని ఒక చంద్రబాబు గారి ఆలోచన. ఆయన ఎందుకంటే అన్ని ఆలోచనలు అవే. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మామూలు వెన్నపోటు వచ్చారు పాపం, ఇప్పుడే పెద్ద పని అని ఇప్పుడు అది కూడా ఆలోచన చేసి ప్రజలు వెన్నపోటు వచ్చారని చెప్పి నాకు 2014లో వచ్చాను, మళ్ళా 2024లో వచ్చాను. నాకు పెద్ద విషయం కాదని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఆలోచన చేసుకోవాలి. మనం ఇలాగ ఐకమత్యంగా ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రతి గ్రామంలో మనం కలిసిమెలిసి ఉన్నంత వరకు ఏ తెలుగుదేశం వ్యక్తి మన చెయ్యి కూడా తాకలేని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం అంతా కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు విడిపోవాలని ఆలోచన చేస్తున్నారు. రేపు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మనకు విడదీసే ఆలోచనలు కూడా చేస్తారు. ఎవరు కూడా ఆలోచన చేయకండి. తప్పుడు మనం ఐకమత్యంగా ఉన్నాము. ఒకరు ఎంపీడీసీగా ఉంటే ఒక సర్పంచ్ గా ఉంటారు. ఇంకా ఏ పనులు వచ్చినా ప్రతి ఒక్కటి మీ అందరికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీ అందరూ బాగుండాలని కోరుకునే కుటుంబం ఎవరంటే మా కుటుంబం చెప్తాను. ఎందుకంటే మీ అంతా బాగుంటే నేను బాగుంటా, మీరు బాగాలేమో నేనే బాగుంటాను, నా పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే మీరందరూ బాగుండాలని కోరుకునే కుటుంబము మా రాంపురం కుటుంబమని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇలాంటివన్నీ మనం ప్రజలకు తీసుకోవాలంటే గ్రామాలకు పోవాలి. గ్రామాలకు పోతే వాళ్ళు ఏమైనా చేస్తారా అనే ఆలోచన మనం భయపడే నాయకులు ఎవరు లేరు. వాళ్ళు ఈరోజు సుపరిపాలనని మనం అవ్వద్దు. ప్రతి గడప ప్రోగ్రాం తిరిగితే ప్రతి ఇంటికి తిరిగాము. నేనైతే నా కుటుంబ సభ్యులు అయితే ఎవరైనా నాయకులు అయితే ప్రతి కార్యకర్తలు అయితే ఆ రోజు గడప ప్రోగ్రాం తిరగడం జరిగింది. ఈ రోజు పరిపాలనని 4 ఇళ్ళు పోవడము, పేపర్లు ఇవ్వడము, ఫోటోలు తీయడము, అదే పరిస్థితి తప్ప వేరే పరిస్థితి ఏమీ జరగడం లేదు అక్కడ. అందుకే ఒకసారి గుర్తుపెట్టుకొని రేపు రాబోయే దీంట్లో మనమందరూ గట్టిగా స్థానిక సంస్థలు కూడా నిలబడి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోరాడతాం కూడా. ఎవరు ఎనకపోయే పరిస్థితి మా నాయకులు గారి కార్యకర్తలు ఎవరు లేరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే గుర్తుపెట్టుకోవాలి, మనకి సూగూరు గ్రామం ఉంది. ఆ సూగూరు గ్రామంలో 18/3/2015 చనిపోయిన వ్యక్తి యోగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పార్టీ. ఆయన చనిపోయిన 2015లో చనిపోయినాడు. ఆయన సుధాకర్ ఆ వ్యక్తి 2015లో చనిపోతే మనకు 300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడు కదా, దాంట్లో ఆయన బతికినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు బాబు. ఆయన యోగా చేశాడు, చచ్చిపోయినాడు వచ్చి కింద యోగా చేసి మళ్ళీ పైకి పోయినాడు బాబు. అది సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ పాలన ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. అలాంటి పాలన వద్దు. మనకు మంచి పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి, రాజశేఖర రెడ్డి కుటుంబం రావాలని చెప్తుందా. మీ అందరూ నోటే కోరేది, నేను మా కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు మీ అండగా మేము నిలబడతాం. మా అండగా మీరు నిలబడాల్సిందిగా మిమ్మల్ని అందరూ చేతులెత్తుతున్నాం. మా కుటుంబానికి మీరే దిక్కని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మా కుటుంబానికి అండగా ఎవరున్నా అంటే మీరే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కటి మీరుంటేనే నాకు బలం, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు అని ఆలోచన చేస్తున్నా నేను. నా కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు మీరు రాత్రి ఫోన్ చేసేవాడు పలుకుతుందా. మా కోసుకోలు చెప్తుంటారు అప్పుడప్పుడు ఫోన్ చేసి రాత్రి 12 అయినా ఏమిరెడ్డి ఏం చేస్తున్నావు అంటారు. పాపం వాళ్ళు అప్పుడు ఫుల్ మందు పట్టింటారు. సరే పాపం వాళ్ళు తప్పదు కదా. ఫోన్ చేసి ఏం రాదు ఆయన అంటే ఏం లేదండి ఎక్కడో బాగుండాలి అంటే పొద్దున గుర్తుకురా బాబు వాళ్ళకి, రాత్రి అయితే బాగా గుర్తుకొస్తాం. ఎందుకంటే ఆ మండలానికి స్పెషల్ మనము. ఆ మండలం మనకి ఇది, ఆ మండలంలో బలం. ఎందుకంటే ఈ రోజు మన మంత్రాలయం మండలము మెజార్టీ ఇచ్చిన తర్వాత మన 2024లో ఓసీ మండలము మండలం కూడా మెజార్టీ పెద్దగడ మండలం పోయినసారి ఇచ్చింది 2019లో. కానీ ఈసారి ఎందుకో మనకు సరి సమానంగా ఇచ్చారు. ఎందుకో బాధతోనో కష్టాలతోనో తెలుసు. కానీ
ఈసారి మళ్ళా 4 మండలాలు ఫుల్ మెజార్టీ వచ్చేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. 29లో వస్తాయని చెప్పుకుంటున్నారు. సంఖ్యకి ఎప్పుడు వస్తారో అప్పుడే వస్తారు, ఎదురు చూస్తారు. ఎందుకంటే 2 పాయింట్ ఓకే మనం రెడీ కావాలి కదా, అందుకే ఎదురు చూస్తున్నారు మన వాళ్ళంతా. జనరల్ ఎలక్షన్ వస్తే నిజంగా రామయ్య స్వామి, రాఘవేంద్ర స్వామి, నరసింహస్వామి మనకి ఎంతో మేలు చేసింది కదా అవుతారు. ఎందుకంటే మనం కూడా జల్దీ వాళ్ళని పగ తీసుకోవడానికి రెడీ అవుతుంటాం అనమాట. పగ రగలుతుంది, చాలా రగులుతుంది. ఎప్పుడైతున్నాయి అప్పుడే సమస్య అయిపోయినా ఇంకా ఇంకా 3 ఏళ్ళు కదా అనుకుంటున్నాను. 3 ఏళ్ళు కూడా ఇది సమస్య అయిపోయింది. ఇంకా 3.5 సంవత్సరాలు పెద్ద విషయం కాదు. ఇంకో 2.5 సంవత్సరాలు ఆగినామంటే అయిపోయా. మన కథ సినిమా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఆ సినిమా తప్పకుండా జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, మా జిల్లా అధ్యక్షుడు ఎదురు కూడా నాకుండే ఇప్పుడు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ట్రాన్స్ఫర్ కాకూడదని. మా వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళే కాబట్టి రేపు మళ్ళీ వాళ్ళే ఉండి ఆపత్తుల మీద కేసులు పెట్టాల్సిన అవసరం వాళ్ళే చెప్తున్నా. అరాజకాన్ని మళ్ళీ వాళ్ళ చేస్తూనే చేయించాలి మనం. అప్పుడే అధికారులు కూడా గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్క అధికారులు భయపడతాడు. అది ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు 6 నెలలు పెట్టుకోవాలి పాపం. ఎందుకంటే చాలా కష్టపడి కేసు పెట్టుకుంటారు వాళ్ళు. కొత్తగా మమ్మల్ని ఏం చేయలేదంటే లేదు రెడ్డి, లేదు సార్ వాళ్ళు ఏదో చిన్న తప్పు చేశారంట, చిన్న తప్పు పెద్ద కేసు పెట్టుకుంటారు. సరే పెట్టండి, తప్పేముంది, పోతారు, లోనికి పోతారు, వస్తారు. కొడితే 2 ఏళ్ళు కొడతారు మీరు. ఆ తర్వాత మిమ్మల్ని కూడా సినిమా చూపిస్తారు మా వాళ్ళు. వాళ్ళు సవాలేశ్వరం పోతే ఎట్లా చెప్పారు, ఆ రోజు మా ఊరు 3 గంటలు కలరు వైఎస్ఆర్ జయంతి పార్టీ మా ఊరు టీ కాఫీ అడిగేది, బ్లూ కాఫీ కావాలి మాకు. అందులో చెప్తుందా వరి గుర్తుపెట్టుకొని డిపార్ట్మెంట్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ సహకరించాలి. ఎందుకంటే తప్పులుంటే ఏదైనా శిక్షించండి, తప్పులు లేకుండా కూడా అన్యాయం కేసులు పెట్టే మాత్రము మేము కూడా రాసుకుంటున్నాం. బుక్లో మా వాళ్ళు చాలా మంది రాసుకుంటున్నారు. ఊరికి తెలియకుండా కూర్చోయినారు. బుక్ చిన్న బుక్ పెట్టిపోయినారు మా జోలో. మా వాళ్ళు కూడా అన్నీ రాసుకుంటున్నారు. నాయకులు కూడా ఎవరో నాటకాలు ఆడుకుంటే అవి కూడా రాసి పెట్టుకున్నారు. వీడియో పెట్టిపోయినారు. అన్నీ రెడీగున్నాయి. ఇక వస్తే ఇప్పుడు వివాహంలోనే మండల సమావేశానికి నేనే వస్తాను. మీకు ఎప్పుడు వచ్చేది కూడా ఆ డేట్లు కూడా చెప్తాను. తర్వాత మండల నాయకులు, కార్యకర్తలు, అలాగే జెడ్పీటీసీలు, కన్వీనర్లు, మండలాలు ఈ నియోజకవర్గంలో గెలుస్తూనే ఉంటాం. ఈ నియోజకవర్గము నాకు సొంత నియోజకవర్గం కాబట్టి అందుకే ఎప్పుడు కూడా మీకు మంచిగా ప్రసక్తి లేదు. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మీరే భయపడతారు. కేసులు పెడితే డబ్బులు నా సోదరుడు ఉంటాడు, నా కుమారుడు ఉంటారు. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మేమెవరు లేకపోయినా మా నాయకులు, కార్యకర్తలు ఉంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉండి అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. తప్పకుండా చేరాలని నా కోరిక. ఆ రామకృష్ణ ఆశీస్సులు.